కంటైనర్లో ₹1,00,00,000 విలువ చేసే 300 కిలోల గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ నిందితుడిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బృందం అబ్దుల్లాపూర్ మెట్ ఠాణా పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో గురువారం సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. పుణేకు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ కంటైనర్ డ్రైవర్. సులువుగా డబ్బు సంపాదించేందుకు పుణేకు చెందిన గంజాయి వ్యాపారులు వైభవ్ దేవాల కోసం గంజాయి రవాణా చేస్తున్నాడు. విశాఖపట్నం అరకూరు నుంచి హైదరాబాద్ మీదుగా పుణేకు గంజాయిని తీసుకొస్తే 3 లక్షలు ఇచ్చేవారు. ఇలా 2 సార్లు గంజాయిని తరలించారు. తాజాగా వైజాగ్కు చెందిన బుజ్జిబాబు నుంచి 300 కిలోల గంజాయిని కొని కంటైనర్ నింపాడు. గంజాయిపై ప్లాస్టిక్ స్క్రాప్ సంచులు వేసి నగరానికి చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ బృందం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్లో స్క్రాప్ ఉందని బుకాయించిన లోపల 138 పాకెట్లలో దాచిన గంజాయి లభించింది. ప్రధాన నిందితులైన వైభవ్ దేవా బుజ్జిబాబుల కోసం కాలిస్తున్నారు. చూడండి, రీసెంట్గా వచ్చిన ఒక సినిమాలో కూడా ఇట్లనే కంటైనర్ల లోపల కొంత ప్లేసు వెల్డింగ్ చేసి తయారు చేసి దాంట్లో స్మగ్లింగ్ గూడ్స్ పెట్టేసి పైన సరుకులు వీళ్ళకి సంబంధించిన సరుకులన్నీ పెట్టుకొని పోతారు. ఇటువంటి న్యూస్ గత 6-7 నెలల కింద కూడా ఒకటి వచ్చింది. చూడండి ఎంత ఘోరంగా తయారవుతుందో. అక్రమంగా డబ్బు సంపాదించడానికి అక్రమమైన మార్గాలను ఎన్నుకుంటున్నారు. పట్టుబడ్డాడు, కథం ఇప్పుడు జీవితం పట్టు.